హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మటన్ కీమా గ్రేవీ కర్రీ నా స్టైల్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ అంటించి బాండి పెట్టి బాండి హీట్ అయ్యాక ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలని పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో జీలకర్రను కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా పచ్చివి తొక్కవలసి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. మధ్యలో మనం ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది. సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా బాగుంటుంది. మటన్ కీమాని 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న మటన్ కీమాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మంచిగా ఇదంతా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆనియన్ ఫ్లేవర్ అంతా పట్టేలా ఫ్రై చేసుకుని లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకున్న తర్వాత తీసి చూస్తే మటన్లో నుంచి వచ్చిన వాటర్ అలా ఉంటుందన్నమాట. ఆ వాటర్ అంతా మటన్కి పట్టి మంచిగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా దీన్ని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకుని దీన్ని మరొకసారి లిడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వలన మటన్ మంచిగా కుక్ అవుతుందన్నమాట. లిడ్ తీసి చూసేసరికి ఇలా ఉంటుంది. దీంట్లో మనం టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి టమాటాలను యాడ్ చేస్తున్నాం. ఫ్రై అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. టమాటాలను వేసుకొని మంచిగా ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని మంచిగా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మంచిగా ఒకసారి తిప్పుకున్న తర్వాత దీంట్లో పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారన్నమాట. దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడిని అక్కడ మెన్షన్ చేయడం మిస్ అయింది. తర్వాత కారాన్ని కూడా యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కారం కొంచెం తక్కువగా వేస్తున్నాను, ఎందుకంటే ఇది నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకుని మంచిగా తిప్పుకొని వాటర్ వేసుకుని లిడ్ పెట్టుకోవాలి. ఇలా లిడ్ పెట్టుకుని మంచిగా సిమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత తీసి చూస్తే కనుక ఇలా మనకు వాటర్ అన్ని ఇంకిపోయి ఉంటుంది. అప్పుడు మనం దీంట్లో గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి మళ్ళీ తిప్పుకుని దీంట్లో లాస్ట్గా కొత్తిమీరనేసి 2 మినిట్స్ ఉంచితే ఎంతో యమ్మీ అయిన కొత్తిమీర గ్రేవీ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.